చెప్పు. ఇదిగో అన్న మేడం మాట్లాడుతుందంట, మాట్లాడన్నా. మాట్లాడండి మేడం. లక్ష్మీ ప్రసన్న తెలుసా అండి మీకు? తెలుసు, మామూలుగా తెలుసు. అంటే ఏ విధంగా పరిచయం మీకు లక్ష్మీ ప్రసన్న? కాలేజ్ లో టీచర్ కదా, అట్లాగే. ఓకే. శ్రీనివాస్ అండి? శ్రీనివాస్ నాకు ఫ్రెండ్, మామూలుగా ఫ్రెండ్. ఓకే. అయితే ఇక్కడ శ్రీనివాస్ లక్ష్మీ ప్రసన్న రిలేషన్ ఏంటి అనేది మీకు తెలుసా? మీరెవరు? లక్ష్మీ ప్రసన్నకి తెలిసిన వ్యక్తిని నేను. అయితే ఒక్కసారి మీరు ఆ అబ్బాయి శ్రీనివాస్ ఏమంటున్నాడంటే లక్ష్మీ ప్రసన్నకి మీకు రిలేషన్ ఉంది అని అనేసి. ఒక వీడియో కూడా చూపించాడు. ఒక వీడియో కూడా చూపించాడు. మీరందరూ ఎక్కడో కూర్చొని ఉన్నారు. సో అక్కడ లక్ష్మీ ప్రసన్న గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. చేయి పట్టుకున్నారు. సో ఇలా ఉంది. నార్మల్గా కూర్చుంటే మామూలుగా ఫ్రెండ్లీగా పట్టుకున్నామేమో కానీ రిలేషన్ లేదు. ఎలాంటి రిలేషన్ లేదు. సారీ అండి నేను ఇలా అడుగుతున్నందుకు. అయితే శ్రీనివాస్ ఇంకా లక్ష్మీ ప్రసన్న రిలేషన్షిప్ గురించి మీరు ఏమంటారు? అమ్మ అంటే రిలేషన్షిప్ అంటే అంటే చిన్నోడు కదా అనుకన్నా, నాకన్నా కూడా పెద్దది. ఓకే. శ్రీనివాస్ గురించి ఏం చెప్తారండి మీరు? నాకు తెలియదండి. ఏం తెలీదురా? కూర్చో, ఒక్క నిమిషం కూర్చో. నేను ఇస్తాను కదా ఫోన్. అడిగితే ఎందుకు? అడిగితే కాదు, ఏం తెలియదు అంటాడేంటి? అరే ఎవడో ఏంది నువ్వు ఏం తెలియదు అంటావేంటి? ఏం తెలియదు అంటావేంటి? మొత్తం అంతా ఫోటో తీసిస్తే మొత్తం చేసుకుని తిరిగారు బాగా. శ్రీనివాస్ మైక్ దగ్గర పెట్టుకో. నువ్వు అసలు నేనెవరు తెలియదు అంటావేంటి? ఎవడరా నువ్వు? మాటలు సక్రంగా రాని. మొత్తం ఆ ఫోటోలో మేడం మొత్తం చూపించే మొత్తం క్లోజ్ గా తిరిగి ఏం తెచ్చుకున్నది కడుపు తెచ్చుకున్నది అది నా మీద అంటేంది? మొత్తం అదేదో కడుపు తెచ్చుకుంది నన్ను అంటదేంది? నువ్వు మీరు తిరిగి మీరే చేసుకొని. మైక్ దగ్గరికి పెట్టుకో. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు తిరిగి నన్ను నా మీదకి తీసుకొస్తావు కొడక. నీకు అటకారంగా ఉందా నా కొడక? నీకు మామూలుగా ఉన్నది చెప్తున్నా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? లేదు మేడం, అన్నయ్య అవుతాడు. క్లోజ్ గా తిరిగి ఆ కడుపు తెచ్చుకుని ఏ ఆడవాళ్ళు బాగా తిరిగారు. మీరు రూమ్ లో కూడా వెళ్ళారు, నేను చూసా మొత్తం. ఎక్కడ తిరిగినా? ఎక్కడ తిరిగారు? బాగానే తిరిగారు. బయట అబద్ధాలు ఆడుతున్నావు, అబద్ధాలు కావిస్తున్నావు, కావాలని చేస్తున్నావు, మొత్తం చీటింగ్ చేస్తున్నావు. చీటింగ్ చేసేది నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా పక్కన, నువ్వెందుకు మధ్యలో మాట్లాడు. అన్న వీడు ఇలా అంటున్నాడు అన్న, అసలుకి వీడు కావాలని చేసి మొత్తం అసలుకి దీన్ని తన్నాడన్న. ఇట్లాంటి ఆడన్న ఎన్ని మందిని ఆగం చేస్తాడో, ఎన్ని మందిని చేసేస్తున్నాడు. కుక్క తిరిగినట్టు ఎవరు తిరిగాడు? ఇవాళేమో నువ్వు నాకు తెలియదు, నువ్వు నాకు అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. ఆ ఫ్రెండ్స్ కూడా నాకు టచ్ లో ఉన్నారు. నా కొడుకు అది ఏం పెట్టాడో, ఏ అమ్మాయితో ఏం చెప్తున్నాడో, అందరికి ఏం చెప్తున్నా అన్ని వాడు కావాలని ఆ రోజు పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇవాళేమో నాశనం చేసామో నాకు తెలియదు, నాకు అవసరం లేదు, ఎవరెవరితో చేస్తున్నావు నాకేం అవసరం, నేను కడుపు తిరిగి మళ్ళీ ఎట్ట మారుతున్నాడు. బాబు నెంబర్ కూడా నాకు వస్తుంది. సరే అన్న, నేను మళ్ళీ చేస్తానులే. సరే. నువ్వు ఇప్పటికే చాలా డ్రామాలు ఎక్కువ చేస్తున్నావు. సీరియస్ గా చెప్తున్నాను నేను. వాళ్ళ అమ్మాయికి అబ్బాయితో ఎలాంటి రిలేషన్షిప్? మరి అదంత క్లోజ్ గా దిగే అవసరం ఏంటి? ఫోటో దిగినంత మాత్రం నువ్వు చేయాల్సిన అవసరం లేదు. బయట చాలా తిరిగారు, ఇంకా తీయలేదు ఫోటోలు తీయలేదు. ఇంకా మొత్తం అంతా చేసి ఏంటి నువ్వు లెక్క ఫోటోలు ఉంది అమ్మాయి. ఆ ఫోటోలో ఏం తప్పు ఉంది అసలు? నీ అంత క్లోజ్ దిగాల అవసరమా? ఇప్పుడు ఆ ఫోటోలతోనే వచ్చిందా ప్రాబ్లం? ఈ ఫోటోలు ఎప్పుడు దిగారమ్మా? ఈ వీడియోలో వెళ్ళారు బానే వాళ్ళిద్దరు అన్నయ్య తిరిగారు మేడం. చెప్తారేముంది? నువ్వెందుకు తీసుకెళ్ళావా అమ్మాయిని ఓయో రూమ్ కి? నేను ఎక్కడ దీన్ని తీసుకెళ్ళలేదు మేడం. అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందా? తీసుకెళ్ళలేదు, నేను నా వల్ల కాదు, రాలేదు. అదే వేరే ఆడవాళ్ళు వచ్చింది. కూర్చోమ్మా, అన్ని మోసం చేసుకుంటా. కూర్చో. ఇక్కడ ఉన్నాం
కదా మాట్లాడుతున్నా. మీ మరి చూడు మేడం ఎంత హీనంగా మాట్లాడుతున్నాడా. నీకు బుద్ధి ఉండాలి ఇక్కడికన్నా. నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని. ఎందుకు వద్దనుకుంటున్నావు? అయిపోయింది, అమ్మాయి అన్ని చెప్పింది. నువ్వే అమ్మాయి వెనకాల పడ్డావు, తిరిగావు అని. ఎందుకు ఇప్పుడు వద్దనుకుంటున్నావు? చెప్పుతో కొట్టించుకొని కూడా ఇంకా నిజం చెప్పకపోతే ఇంకేం చేయలేరు నేను. మామూలుగానే తిరిగా మేడం. అది మా వాళ్ళు వచ్చిందని ఏమి ఎలా మళ్ళీ అబద్ధాలు ఆడమాకు మళ్ళీ అంట. మా వాళ్ళు ఏం రాలేదు మేడం. మీ వాళ్ళు రాకపోవడం ఏంటి? మా వాళ్ళు ఏం రాలేదు, వేరే వాళ్ళ వల్ల వచ్చింది. మళ్ళీ కొడతా మళ్ళీ తీస్తా. ఏం బాబు రియలైజ్ అవ్వవా ఇంతకన్నా? అబద్ధాలు అబద్ధాలు ఇంకా కూడా అబద్ధాలు ఆడతాడు, ఇంకా కూడా అబద్ధాలు ఆడతాడు మేడం. ఎన్నైనా అమ్మాయి జీవితం, అమ్మాయి హ్యాపీగా ఉంది. నువ్వు కదా సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసాడు. ఏడిస్తే ఏమొస్తుంది చెప్పు? ఎందుకు వద్దనుకుంటున్నావు అనేది చెప్తే కదా తెలుస్తుంది. నాకు వద్దు మేడం, అసలు వద్దు. దాని జీవితం కడుపులో ఉన్న బిడ్డకి ఏం చెప్పాలి? నా భాషను చేసుకో, నాకేం అవును, ఇప్పటికే 2-3 సార్లు చేయించావు. మళ్ళీ చేసుకో, మనం అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావు అనేది చెప్పవా? నాకు వద్దు మేడం, నాకు వేరే వాళ్ళు నచ్చారు, వేరే వాళ్ళు మేడం అవసరం అయిపోయింది, అవసరం తీరిపోయింది, మోసు తీరిపోయింది. ఇంకా వేరే వాళ్ళు కావాలి. ఇప్పుడు వేరే వాళ్ళకి ఫోన్లు చేస్తారు, వాళ్ళతో మాట్లాడుకోవాలి. అవసరం మనిషి. అందరు అమ్మాయిల జీవితాలతో ఆలోచన చేస్తాడు. ఇట్లాంటి ముషిష్టదండ లేదు. నీకు చెల్లెలు ఉంటే నీ చెల్లెల్ని కూడా ఇట్లానే ఎవరైనా ఉపయోగించుకుంటే నువ్వు ఊరుకుంటావా? కదా మరి అమ్మాయి కూడా అంతే కదా. నీ చెల్లెలు అమ్మాయి ఎట్లానో తను కూడా అంతే కదా. మరి ఎందుకు కదా అట్లా ఆలోచించలేకపోతున్నావు నువ్వు? అంటే ఇష్టపడి తిరిగాం మేడం, కాదంటలేదు. అంటే అప్పుడు బాగానే ఉండేది, మంచిగా ఉండేది, మంచిగా తిరిగాం కూడా, మంచిగా లవ్ చేసుకున్నాం కూడా మేడం. తర్వాత మళ్ళీ అమ్మాయి కొద్దిగా పెద్ద వయసు అనేది తెలిసేసరికి నాకు మళ్ళీ వేరే అమ్మాయి మీద ఇష్టపడేస్తున్నాను. ఎట్లయినా పెద్ద వయసే కదా. నీకు తెలుసు కదా, లెక్చరర్ అంటే నీకంటే వయసు పెద్దదే అయ్యి ఉంటుంది. ఆ టైంలో నచ్చిందని చెప్పి తిరిగాను మేడం, అంతే. ఆ టైంలో నచ్చింది, నువ్వు ఇష్టపడి తిరిగినాను, నచ్చింది కాదు. అది ఇష్టపడి కూడా తిరిగాను మేడం. అప్పుడు అంటే కొద్దిగా ఇష్టం ఉండేది కొంచెం నాకు. తర్వాత నాకు పెద్ద వయసు అయ్యేసరికి నాకు తర్వాత మళ్ళీ నేను అనుకొని మళ్ళీ నేను వదిలేసుకున్నాను. నువ్వేం చెప్పినావు అసలు ఫస్ట్ లో? నువ్వేం చెప్పినావు? అప్పుడు ఇష్టం ఉందన్నా కదా, పెళ్లి చేసుకుంటా అంటేనే కదా. అప్పుడు పెళ్లి చేసుకుంటానన్నా, ఇప్పుడు లేదు. మీ అమ్మ మీ నాన్న కూడా మీ మమ్మీ మీ డాడీ కూడా ఏమంటున్నారు? పెళ్లి చేసుకోమని అంటున్నారు కదా. చేసుకోమన్నారు కానీ అప్పుడు ఉంది, కానీ ఇప్పుడు లేదంటున్నా కదా. అంటే వాడుకొని నేను చాలా పెద్దది కదా నాకంటే. ఎందుకు మళ్ళీ వేరే అమ్మాయి నచ్చింది, నా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. అసలు నీలాంటి వాళ్ళని చంపేయాలన్నంత కోపంగా ఉందిరా బాబు. ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకో? నేను చేసుకోను మేడం. అదేంటమ్మా మరి నీ వల్లనే కదా ప్రెగ్నెన్సీ. నీ వల్ల నా జీవితమే లైఫ్ పాయిజన్ అయింది మేడం. అమ్మాయి ఏమంది తెలుసా? ఎందుకు అబ్బాయి నీకంటే చిన్న వయసు వాడు కదా, ఎట్లా అనుకుంటున్నావు? ఉద్యోగం లేదు ఏం లేదంటే, నేను ఉద్యోగం చేస్తున్నా కదా, నేను చూసుకుంటాను, ఫ్యూచర్ చాలా ఉంది, అబ్బాయి కూడా మంచి ఉద్యోగం వస్తుంది అని అమ్మాయి ఎన్నో చెప్తోంది. మేడం తను నన్ను ఇష్టపడ్డాను మేడం, అసలుకి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మోసం చేశాడు. కూర్చో, నువ్వు కూర్చో, ఒక్కసారి కూర్చో, ఆగు, ఒక్క నిమిషం కూర్చో. మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు కదమ్మా, ఇంకేంటి ప్రాబ్లం చెప్పు? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు వయసు పెద్దది అని చెప్పి నువ్వు అనడం అస్సలు బాలేదు. ఏది ఏమైనా కానీ నువ్వు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించు. చేసుకోండి మేడం, నేను వెళ్ళిపోతే చేసుకోండి. ఒక్క నిమిషం శ్రీనివాస్, లేచి వెళ్ళిపోతే ఏంటి అర్థం? ఏమ్మా అబ్బాయిని తీసుకురండి ఒకసారి. శ్రీనివాస్ రా. మరి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోను అంటే ఎట్లా అవుతుంది? చేసుకోండి మేడం. అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినా నా లైఫ్ లోకి? ఏమా అసలు ఫస్ట్ నీకు బుద్ధి ఉండాలి. వయసులో చిన్నవాడు ఎట్లా నమ్ముతావు? అబ్బాయికి అంత వాళ్ళ అమ్మతో ఓకే అన్నాకనే నేను ఇష్టపడ్డా మేడం, లేకపోతే నేను అసలు ఇష్టపడను. అంటే మీరు ప్రేమించిన వెంటనే చెప్పిన వెంటనే వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారా? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో ఫస్ట్ చెప్పినాకనే ఇట్లా తిరుగుతున్నా మీ అబ్బాయి అని ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కాంటాక్ట్ అయ్యాను. కాదమ్మా, వాళ్ళ అమ్మ నాన్నని కాంటాక్ట్ అయ్యే ముందు కూడా నువ్వు కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించి, వయసు సంబంధం లేదు అసలు ఎక్కడా కూడా. అబ్బాయికి 20 ఏళ్ళు, నీ వయసు 30 ఏళ్ళు. ఎట్లా 10 ఏళ్ళు చిన్నోడితో ఎట్లా అమ్మ పెళ్లి చేసుకుందామని అనుకుంటావు? నిన్న అనాలి అసలు ఫస్ట్, నీకు బుద్ధి ఉండాలి అసలు. అప్పటి నుంచి అబ్బాయిని అంటున్నాను కానీ నీకు బుద్ధి ఉండాలి అసలు. ఇష్టపడ్డారు, తిరిగారు, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పావు, మంచి పని చేసావు, పర్వాలేదు. కానీ ప్రెగ్నెన్సీ వరకు ఎందుకమ్మా?
మేడం ఆ ఊరికి తెలియదు మంచానికి చేతులు కట్టేసింది మేడం. చాలా దారుణంగా ఉండేది మేడం ఆమె చేసింది చాలా. నువ్వు ఇప్పటిదాకా చెప్పావు ఆ అబ్బాయి ఎవరితోనో లింకులు ఉన్నాయి అని వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చి కూర్చున్నావు. ఏంటి అంత నీ ఇష్టం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు ఆగు ప్రసన్న, నువ్వు కూర్చో. ఏమనంటే ఊరికే చెప్పు తీస్తున్నావు, కూర్చో. లేదు మేడం, మరి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు కదమ్మా, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇంకా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి నువ్వు. ఇంకా ఆగు, ఒక్క నిమిషం ఆగు. మా కొంచెం ఇక్కడ ఆపండి ఈమెని. నువ్వు కూర్చో, మాట్లాడుతున్నాం కదా, ఆగు. ఇప్పుడు దాకా పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు ఎందుకు చేసుకోని అంటున్నాడు? అవును చేసుకొని అంటున్నాడు, ఇంకా ఏం చేద్దాం? ఇష్టం లేదు అని అంటున్నాడు. ఏమన్నా అంటే వెళ్ళిపోతున్నాడు అబ్బాయి, సూసైడ్ చేసుకుంటా అని అంటున్నాడు. నీకు బుద్ధి ఉండాలి అని చెప్తున్నాను నేను. అసలు నేను చేసుకోను మేడం, నేను చెప్తున్నా కదా చేసుకోని. నేను అసలు చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకోను చేసుకోని నేను తిరిగితే అలాగే తిరుగుతా, చేసుకోను నేను. ఎందుకన్నావు? దీనికి మంచి అఫైర్లు ఉన్నాయి మేడం బయట. నీకు పడుతుంది మేడం, అందుకే కడుపు వచ్చింది. నువ్వు ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చావా? తిరిగింది మేడం, ఫోటోలు కనిపించింది మేడం ఇందాక. ప్రసన్న ఇదంతా కాదమ్మా. ఏమన్నా అంటే నీకే వేరే లింకప్స్ పెడుతూ ఉన్నాడు అబ్బాయి, నువ్వు వదులుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడితో వదిలేసే. తిరిగింది మేడం వేరే వాళ్ళతో కూడా. సరే ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఏం చేయాలి చెప్పు? అబార్షన్ చేయించుకోమని చెప్పాను మేడం. నీకు ఆటలు అయిపోయిందా? అమ్మాయి అంటే బొమ్మన అమ్మాయి ఏమన్నా? అంతకుముందు చేయించుకుందా 2 సార్లు, మళ్ళీ చేయించుకోమని చెప్పండి. ఏమైంది? 2 సార్లు ఎవరి వల్ల చేయించుకుంది? ఎవరి వల్ల చేయించుకున్నావమ్మా? తన వల్లే. నా వల్ల తనే నా జీవితాన్ని నాశనం చేశాడు. మరి ఇప్పుడు మళ్ళీ నీకేమన్నా ఆటలు అనుకుంటున్నావా? 2 సార్లు 3 సార్లు నా జీవితం లైఫ్ నాశనం చేశాడు మేడం. అసలు ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. అబ్బాయి ఏమో అసలు మాటని వినట్లేదు. పెళ్లి చేసుకో, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంట్లో కూడా ఒప్పుకుంటున్నారు కదా అని అంటే వినట్లేదు అబ్బాయి. మరి ఆ అమ్మాయి కన్నా కొంచెమన్నా తెలిసి ఉండాలి, వయసులో ఇంత డిఫరెన్స్ ఉంది, ఎట్లా ఇది ముందరికి సాగుతుంది, జీవితం మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో నేను మంచి లెక్చరర్గా ఉందామని అని అనుకున్నాను అని అంటుంది. నువ్వు ఆగమ్మా, ఆగు, మాట్లాడుతున్నాను కదా, ఒక్క నిమిషం. ఇవన్నీ అయ్యే ముందే అసలు బుద్ధి ఉండాలి. ఇంత మాత్రం తెలివి లేకుండా ఇక్కడ దాకా తెచ్చుకొని ఇప్పుడు మేడం అని నా కాళ్ళు పట్టుకుంటే నేనేం చేస్తాను చెప్పు? నేను చేసుకొని వేసుకుంటే భయం. ఏయ్ నువ్వు ఆపు. ఇంకా 20 years ఏజ్కి అబ్బాయికి మెంటల్ మెచ్యూరిటీ లేదని చెప్పుకోవాలి. టీచర్గా తను లెక్చరర్గా ఎంతో లైఫ్లో ఎంతో సాధించాలి అని అనుకుంది, కానీ అనుకోని విధంగా ఇలా జరగడంతో ఈ అబ్బాయి ఏంటి ఏం చేసేది ఏంటి? పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. అసలు రండి. ఏంటి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇట్లా అమ్మాయిల జీవితాలతో ఆడుకుందాం అనుకుంటున్నావా?